హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో చాలామంది నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఈ టైంలో మళ్ళీ ఇంకొక బిజినెస్ తీసుకొని రావటం ఎంతవరకు కరెక్టు? అట్లానే ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిజినెస్ ఇది ఎంత కాలం ఉంటుంది? ఇదెప్పుడు పోతుంది? ఇట్లా చాలామంది మాట్లాడుతున్నారు. అట్లనే ఎందుకు ఈ బిజినెస్ తీసుకురావాల్సొచ్చింది అన్న విషయాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్. ఒకటి, చాలామంది నాకు ఫోన్ చేసి స్పాట్ లోన్ సంగతి ఏంటండి? అది ఉంటుందా? ఉండదా? మేము ముందుకు వెళ్ళాలా? వద్దా? మేము జాయినింగ్స్ చెయ్యాలా? వద్దా? మాకు లోన్ వస్తుందా? రాదా? అసలు విత్ డ్రాయల్ వస్తుందా? రాదా? ఇట్లా రకరకాల ప్రశ్నలు. చాలామందైతే మా పరిస్థితి ఏంటంటే మేము చాలామందిని జాయిన్ చేసాము. చాలా డబ్బులు కట్టాము. మేమైతే ఎవరు డబ్బులు తీసుకోలేదు. మరి వీళ్ళందరికీ మేమేం సమాధానం చెప్పాలి? అని కూడా చాలామంది అడుగుతా ఉన్నారు. నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను వీళ్ళకి ఏం చెప్పాలి? ఎలాంటి సమాధానం చెప్పాలి? అంటే ఏదైనా వాళ్ళకి ఉపయోగకరమైంది, వాళ్ళ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కరించగలిగేది ఒక మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉంది అని నేను ఫీల్ అయ్యి, ఈ టైంలో అంటే స్పాట్ లోన్‌లో దెబ్బతిన్న తర్వాత, స్పాట్ లోన్‌లో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత, చాలామంది డౌన్ లైన్‌లో చాలామంది నష్టపోయిన తర్వాత, తిరిగి వాళ్ళందరికీ ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఏదన్నా ఉన్నదా? అది తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తోటి గ్యారంటీగా ఆదాయం ఇస్తూ, అది కూడా ఎక్కువ స్థాయిలో ఆదాయం వస్తూ, ఈజీగా ఎవ్వరికీ నష్టం లేకుండా ఏదైనా ఒక మంచి బిజినెస్ ఈజీగా, సింపుల్‌గా చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో చాలా ఎక్కువ ఆదాయం ఇవ్వగలిగినటువంటిది ఏదైనా ఉంటే ఈ సమయంలో స్పాట్ లోన్‌లో నుంచి చాలామంది బయటపడటానికి అవకాశం ఉంటుంది అని నేను ఆలోచించి, నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే కేవలం ఒక అద్భుతమైనటువంటి ఇప్పటి వరకు ఎవరు వినని, ఎవరు చూడని, ఇప్పటి వరకు సాధ్యం కానటువంటి, అంటే ఎవరికీ నష్టం లేనటువంటి ఒక వ్యాపార విధానమే ఫన్ అండ్ ఎర్న్. ఈ ఫన్ అండ్ ఎర్న్ అనేటువంటిది నిజంగా కర్ణాటక బేస్డ్ కాన్సెప్ట్. కర్ణాటక సంబంధించినటువంటి ఒక ఇద్దరు ఇంజినీర్సు ఈ కాన్సెప్ట్‌ని చాలా తీవ్రంగా ఆలోచించి, ఎలాంటి నష్టం లేకుండా, ఎవరికీ నష్టం లేకుండా, ఎవరికీ సమస్య లేకుండా, ఎలాంటి నెగెటివ్ లేకుండా, ఎలాంటి ప్రశ్న లేకుండా, ఎవరు క్వెషన్ చేయటానికి వీలు లేకుండా ఒక కాన్సెప్ట్‌ని వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రపంచ దేశాలన్నిట్లో ఉన్న కాన్సెప్ట్‌లని, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాన్సెప్ట్‌లను కూడా స్టడీ చేసి, ఎలాంటి లోపం లేనటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్‌ని వాళ్ళు డిజైన్ చేయటం జరిగింది. అంటే ఒక చిన్న అమౌంట్ తోటి ఒక పెద్ద ఇన్‌కమ్‌ని ఇవ్వటం, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండటం. ఇది ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు అంటే వీళ్ళకి ఉపయోగపడుద్ది, దీనికి వీళ్ళు పనికిరారు అని చెప్పటానికి వీలు లేకుండా, ఇంకా ఆశ్చర్యకరం విషయం చెప్పనా? 3 సంవత్సరాలు వయసున్న పిల్లల దగ్గర నుండి చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్టు ఫన్ అండ్ ఎర్న్. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో మార్కెట్‌లో పోటీ లేని కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఫన్ అండ్ ఎర్న్. ఇంకెవరు కూడా కాపీ చేయటానికి అవకాశం లేని కాన్సెప్టు ఫన్ అండ్ ఎర్న్. ఈ ఫన్ అండ్ ఎర్న్ గురించి మనం కొంచెం అంటే స్పాట్ లోన్‌లో చాలామంది నష్టపోయిన తర్వాత ఖచ్చితంగా అంటే
ఒక రకమైన భయానకమైన వాతావరణం ఉంటుంది. కాన్సెప్ట్ అనంగానే భయపడి ఉలిక్కిపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ బయటపడాల్సిన అవసరం ఉంది కదా! మనం జరిగిన నష్టాన్ని తిరిగి లాభంగా మార్చాల్సిన అవసరం ఉంది కదా! మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా! ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారో తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరాల్సిన అవసరం ఉంది కదా! కనుక వీటన్నిటికీ పరిష్కారమే ఈ ఫన్ అండ్ ఎర్న్. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఈ యాప్ మీకు ఇన్‌స్టంట్‌గా ఇన్‌కమ్ ఇస్తుంది. వెంటనే ఆదాయం ఇస్తుంది. వెంటనే ఆదాయాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు జాయిన్ అయిన వెంటనే మీకు ఇన్‌కమ్ ఇస్తూ, ఆదాయాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఇస్తూ, ఇక్కడ ఎవరికీ నష్టం లేకుండా, ఎలాంటి నష్టం లేకుండా ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఈ ఫన్ అండ్ ఎర్న్. ఈ కాన్సెప్ట్‌లో కేవలం రూ. 99తో ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. లేదు నేను కొంచెం ఎక్కువ ఆదాయం కావాలి అనుకుంటే రూ. 499తో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీకు ఏ కాన్సెప్ట్‌లో అయినా మనం నెట్వర్క్ చేస్తేనే, మనం టీమ్ వర్క్ చేస్తేనే మనకి ఆదాయం వస్తుంది. మన టీమ్ వర్క్ ఆగిపోతే అక్కడి నుంచి ఏ కాన్సెప్ట్‌లో కూడా ఆదాయం రాదు. కానీ ఫన్ అండ్ ఎర్న్‌లో మీకు ఎప్పుడైతే మీ టీమ్ వర్క్ ఆగిపోతుందో అప్పటి నుంచి మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. మీరు వర్క్ చేయండి. ఎంత వరకు వర్క్ చేస్తారో అంత వర్క్ చేయండి. ఇక వర్క్ చేయకుండా ఇంకా ఆపొచ్చు అనుకున్నప్పుడు ఆపేయండి. అక్కడి నుంచి మీ ఆదాయం అనేది చాలా ఎక్కువ రేట్లు పెరుగుతూ మీకు రావటం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ కాన్సెప్ట్‌లో మీరు వర్క్ చెయ్యకపోయినా కూడా ఆదాయం తీసుకోవచ్చు. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి అంటే స్పాట్‌లో అనుభవాల్లో నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రజల నుంచి ఎంతో కొంత డిపాజిట్ కలెక్ట్ చేసుకొని తిరిగి ఆ డబ్బుల్ని జనానికి పంచటం అనేది ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న కాన్సెప్ట్‌ల యొక్క కథంతా. కానీ ఫన్ అండ్ ఎర్న్ అలా కాదు. కంపెనీకి ఒక సొంత వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది మీరు ఈ యాప్‌ని ఉపయోగించటం వల్ల. ఆ కంపెనీకి వచ్చే ఆదాయంలో నుంచి 50% కంపెనీ ఉంచుకొని 50% మనకి షేర్ చేస్తుంది. అంటే మనం పెట్టే డబ్బులలో నుంచి మనకి ఇవ్వటం కాదండి. కంపెనీ తన సొంత వ్యాపారంలో భాగంగా అది యాడ్ కంపెనీ. అడ్వర్టైజ్మెంట్స్ కంపెనీ తెచ్చుకుంటుంది. ఈ యాప్‌లో యూట్యూబ్‌లో వచ్చేటువంటి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో రీల్స్ అంటాం. ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూస్తూ టైం పాస్ చేయొచ్చు. అంతే. అలా చేసినందుకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు కంపెనీకి ఆదాయం ఇవ్వటం జరుగుతుంది. ఆదాయం నుంచి సగం కంపెనీ ఉంచుకొని మిగిలిన సగం మనకి షేర్ చేస్తుంది. ఆ వచ్చిన ఆదాయమే నిజంగా లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు. సింపుల్ అండి. రూ. 99 లేదా రూ. 499 కోటి రూపాయలు తీసుకోవచ్చు. అది ఇన్స్టెంట్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఈరోజు జాయిన్ అయితే ఈరోజే మీకు ఆదాయం వస్తుంది. ఈరోజే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఏ కంపెనీ అయినా ఇస్తుందా? ఏ కంపెనీ అయినా సరే ఈ సౌకర్యాన్ని ఇచ్చిందా? మీరు వెంటనే విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఇన్స్టెంట్‌గా. మీకు ఇన్స్టెంట్‌గా ఇన్‌కమ్ ఇవ్వటం అని. కాబట్టి ఇప్పుడు ఎవరైతే దెబ్బతిని ఉండారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైన వరం ఈ ఫన్ అండ్ ఎర్న్. మీరు ఇంకా
ఈ ఫన్ అండ్ ఎర్నర్కి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఇంకా మీకు పర్టికులర్గా అంటే స్పాట్ లోన్లో నుంచి మేము బయటపడాలి అనుకుంటున్నాం. మా కింద టీం వాళ్ళందరికీ ఆ నష్టాల్లో నుంచి బయటేయాలనుకుంటున్నాం. వాళ్ళకి ఆదాయం కావాలి. వాళ్ళకి తిరిగి నష్టపోయిన డబ్బులు తిరిగి ఇవ్వాలి. నిజంగా ఈ ఫన్ అండ్ ఎర్న్ ఉపయోగపడుతుందా? అలా ఉపయోగపడితే మాకు ఆ అవకాశం ఇవ్వండి అని ఎవరైనా అనుకున్నట్లయితే నేను ఈ థంబ్‌నెయిల్‌లో నేను ఫోన్ నెంబర్ పెడతాను. ఈ ఫోన్‌కి మీరు కాంటాక్ట్ చేయండి. ఈ ఫన్ అండ్ ఎర్న్‌కి సంబంధించినటువంటి మీ ఏ డౌట్స్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. మీరు ఫన్ అండ్ ఎర్న్ అటువంటి పూర్తిగా వినండి. పూర్తిగా అర్థం చేసుకోండి. పూర్తిగా అర్థమైన తర్వాతే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఈ కాన్సెప్ట్‌ని తీసుకొని మీ టీములో లేదంటే మీ కింద వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయొచ్చో నేను చెప్తాను. వాళ్ళకి తిరిగి వాళ్ళ ఆదాయాన్ని ఎలా పొందే విధంగా చేయొచ్చో నేను చెప్తాను. వాళ్ళకి తిరిగి వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపడం ఎలాగో నేను చెప్తాను. ఖచ్చితంగా మీ టీములో పోతే పోయిన స్పాట్ లోన్‌లో ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చేతిలోకి వచ్చింది. నిజంగా మా జీవితాల్లో మంచి వెలుగుని నింపింది అని ఆనందకరమైనటువంటి మాటలతోటి మాట్లాడకపోతే అప్పుడు అడగండి. ఇంకొకటేంటి, ఇది ఎంతకాలం ఉంటుంది? ఈ కాన్సెప్ట్ ఎంతకాలం ఉంటుంది? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఎందుకంటే స్పాట్ లోన్ అంత భయానికి గురి చేసింది. ఎస్. ఈ కాన్సెప్ట్ అంటే ఫన్ అండ్ ఎర్న్ అనేటువంటి యాప్ స్వతహాగా ఒక అడ్వర్టైజ్మెంట్ బేస్డ్ కాన్సెప్ట్. మీకు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడి నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ కేవలం అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడి నడుస్తుంది. మీకు యూట్యూబ్ కేవలం అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడి నడుస్తుంది. ఫన్ అండ్ ఎర్న్ కూడా అడ్వర్టైజ్మెంట్స్ మీద ఆధారపడి నడిచేటువంటి ఒక యాప్. మీకు యూట్యూబ్ ఎంతకాలం ఉంటుందో ఫన్ అండ్ ఎర్న్ కూడా అంతకాలం ఉంటుంది. మీకు ఫేస్బుక్ ఎంతకాలం ఉంటుందో ఫన్ అండ్ ఎర్న్ కూడా అంతకాలం ఉంటుంది. ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ ఇయటం ఈ యాప్లకి వ్యాపారస్తులు ఎప్పుడైతే ఆగిపోతారో, మానేస్తారో ఆ రోజు ఈ వ్యాపారాలు ఆగిపోతాయి. అప్పటి వరకు ఈ వ్యాపారాలు నడుస్తాయి. ఫన్ అండ్ ఎర్న్ కూడా నడుస్తుంది. ఈ వ్యాపారానికి పోటీ ఉండదు. ఎందుకని? మీకు ఎక్కడైతే డబ్బులు కోట్ల రూపాయలు వస్తాయో జనరల్‌గా అందరూ ఆ వ్యాపారాన్ని కాపీ కొట్టడం అనేది అందరికీ అలవాటు కదా! అట్లనే అనుకున్నప్పుడు ఫేస్‌బుక్‌ని ఎందుకు కాపీ కొట్టడం లేదు? యూట్యూబ్‌ని ఎందుకు కాపీ కొట్టడం లేదు? ఇన్‌స్టాగ్రామ్‌ని ఎందుకు కాపీ కొట్టడం లేదు? ఎందుకు అనంటే ఆ యాప్‌లు డెవలప్ చేయాలంటే కనీసం మినిమమ్ ₹1,00,00,000 ఖర్చవుద్ది. ఆ సాఫ్ట్‌వేరు డెవలప్ చేయటానికి పట్టే కాలం గాని, డబ్బులు గాని సాధారణమైన విషయం కాదు. అందుకనే సాధారణమైన వ్యక్తులెవరు కూడా దాన్ని కాపీ చేయాలన్నా గాని చెయ్యలేరు. అలాగా ఈ ఫన్ అండ్ ఎర్న్‌కి పోటీ లేదు. పోటీ రాదు. ఫన్ అండ్ ఎర్న్‌ని కాపీ కొట్టడం కూడా సాధ్యం కాదు. మీరు కాపీ కొట్టాలంటే కనీసంలో కనీసం 50,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయాలి. చేస్తారా? కనుక యూట్యూబ్ ఎంతకాలం ఉంటే ఫన్ అండ్ ఎర్న్ అంతకాలం ఉంటుంది. ఫన్ అండ్ ఎర్న్ అనేటువంటి కాన్సెప్ట్‌ని ఎవరు కాపీ కొట్టడం కూడా సాధ్యం కాదు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఫోన్ చేస్తే మిగతా వివరాలన్నీ ఇస్తాను మీకు. మీరు స్టడీ చేయండి. మీకు వాస్తవానికి ఈ కంపెనీ గురించి చెబుతున్నానండి. ఈ కంపెనీలో ఎవరైనా పనిచేస్తూ ఐడి తీసుకొని పని చేస్తూ ఉండే క్రమంలో పొరపాటున ఏదైనా సంభవించి వాళ్ళు మనకి దూరం అయితే కంపెనీ 2 గంటల్లో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. ఎలాంటి డిస్కషన్ లేకుండా, ఎలాంటి ఆధారాలు అడగకుండా.
అటువంటి మనసున్నటువంటి కంపెనీ ఫన్ అండ్ ఎర్న్. ఇంకా చెబుతున్నాను, ఎలాంటి దాపిరకం లేని వ్యాపారం ఫన్ అండ్ ఎర్న్. కంపెనీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత వస్తాయి, అసలు లక్షల కోట్ల రూపాయలు ఎలా ఇవ్వగలుగుతుంది, ఎలా ఇవ్వగలుగుతుందో కూడా ఓపెన్గా చెప్పినటువంటి కాన్సెప్ట్ ఫన్ అండ్ ఎర్న్. ఎలాంటి దాపిరికం లేకుండా. అట్లనే ప్రతి నెల గవర్నమెంట్ కట్టే టీడీఎస్ కానీ, ప్రతి నెల గవర్నమెంట్ కట్టేటువంటి జిఎస్టి, వీటి తాలూకు వివరాలు వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పెడుతున్న కంపెనీ ఫన్ అండ్ ఎర్న్. మీకు ఏ కంపెనీకి సాధ్యం కాని విధంగా ఒక అద్భుతమైనటువంటి ఓపెన్గా తెరిచిన పుస్తకం అండి ఫన్ అండ్ ఎర్న్. మీరు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు, అధ్యయనం చేయొచ్చు. మీకు అర్థమైన తర్వాత, అవగాహనకు వచ్చిన తర్వాత మీరు స్పాట్ లోన్లో నష్టపోయిన వాళ్ళందరికీ ఒక అద్భుతమైన దారి చూపించిన వాళ్ళు అవుతారు, తిరిగి వాళ్ళకి ఆదాయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది సరదాగా చేసేటువంటి వ్యాపారం, సరదాగా. మిగతాయన్నీ భారంగా ఉంటాయి. మీరు ఏదైనా కాన్సెప్ట్ చేయాలంటే, ఎవరికైనా చెప్పాలన్నా చాలా బాధపడుతూ ఏమనుకుంటారు అని ఆలోచించాల్సి. కానీ ఈ కాన్సెప్ట్ అలా ప్రతి ఒక్కరికి అవసరం. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కాన్సెప్ట్ అవసరం. డబ్బులు అనేవి అత్యద్భుతంగా డబ్బులు వస్తాయి, మనకి వెంటనే వస్తాయి, స్పీడ్గా వస్తాయి, వెంటనే విత్డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఉంది. కనుక ఫ్రెండ్స్, ఇది స్పాట్ లోన్ సమస్యకు పరిష్కారంగా అద్భుతంగా ఉపయోగపడుద్ది. ఎలా ఉపయోగపడుద్దో మీరు నాకు కాంటాక్ట్ చేస్తే నేను వివరంగా చెబుతాను. మిమ్మల్ని ఆ స్పాట్ లోన్ సంక్షోభం నుంచి బయట వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఏకైక బిజినెస్ ఫన్ అండ్ ఎర్న్. ఇంకొక మార్గం లేదు. అది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ. ఇంకొక విషయం చెబుతున్నానండి, దాంట్లో ఒక్క ఐడి మాత్రమే వేసుకునే అవకాశం ఉంది, 2 అడిలు వేయటానికి లేదు మిగతా కంపెనీలాగా. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే, మీకు నిజంగా మీరు సమస్యల్లో ఉంటే, ఆ సమస్యల్లో మీరు బయటపడాలనుకుంటే, మీ నష్టాలని లాభాలుగా మార్చాలి అనుకుంటే, మీ కింద వాళ్ళకి తిరిగి ఆదాయాన్ని ఇవ్వాలి అనుకుంటే, మీరు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు నేను ఖచ్చితంగా, మీకు ఆశ్చర్యంగా మీరే చెబుతారండి, నిజంగా ఒక అద్భుతమైనటువంటి దేవుడులాగా సహాయపడింది ఫన్ అండ్ ఎర్న్ మాకు ఈ సమయంలో అని మీరు ఖచ్చితంగా మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడతారు. అంత అద్భుతమైనటువంటి బిజినెస్ ఇది. ఇప్పుడు ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే, ఈ కాన్సెప్ట్ తీసుకున్న వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలు అది. నిజంగా నిజంగా చాలా అదృష్టవంతులం అండి మేము. ఇంత ఈజీగా, ఇంత అద్భుతంగా, ఇంత ఆదాయాన్ని ఇచ్చేది నిజంగా ఇంతకుముందు వచ్చి ఉంటే బాగుండేది అని వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇంత ఈజీగా మా జీవితాల్లో ఎప్పుడు ఇంత నెట్వర్క్ మేము చేయలేదు, ఇంతమందిని జాయిన్ చేయలేదు. చెప్పిన వాళ్ళు చెప్పినట్టు జాయిన్ అవ్వటం అనేది మొట్టమొదటిసారి ఈ కాన్సెప్ట్లోనే మేము చూస్తున్నాం అని వాళ్ళు చాలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారండి. కాబట్టి మీరు కూడా రేపు నిజంగా సరైన సమయంలో, సరైన టైంలో వచ్చినటువంటి కాన్సెప్టు, నిజంగా మమ్మల్ని అందరినీ కాపాడిన కాన్సెప్టు ఇది అని చెప్పి మీరు ఖచ్చితంగా హృదయపూర్వకంగా మీరు మాట్లాడతారు. ఎందుకు ఇంతసేపు నేను మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో అని నాకు తెలుసు కాబట్టి, ఈ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇప్పుడు తప్పనిసరి అవసరం కాబట్టి, అందుకని నేను ఈ టైంలో నేను ఫన్ అండ్ ఎర్న్ అనేటువంటి కాన్సెప్ట్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కాన్సెప్ట్కి సంబంధించి ప్రతి అంశం నేను ప్రతి వీడియోలో దాని ప్రత్యేకతలు ఏందనేది నేను ఒక్కొక్క వీడియో చెప్తాను, నేను వివరంగా చెప్తాను. అంటే ఇప్పుడు దాన్ని పరిచయం చేయటం కోసం, దాని అవసరాన్ని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.